సో నాకైతే ఫరాక్ పడతలేదు. మమ్మీ టుడే ఇస్ ద బర్త్డే ఆఫ్ మోస్ట్ స్పెషల్ పర్సన్. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరికీ నా బ్లాగ్లోకి స్వాగతం, సుస్వాగతం. సో గాయ్స్, జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. చలో జిమ్ చేసేసుకుందాం ఫస్ట్. సో నాకైతే ఫరాక్ పడతలేదు, అంటే రోడ్ల మీద అందరు ఇట్లా చూస్తున్నారు వీడియో చూస్తుంటే. బట్ మొన్నటి వరకు కొద్దిగా షై ఉండే, ఇప్పుడైతే లేదు అసలుకే. ఎట్లయితే అట్లా బ్లాగ్స్ అయితే మనం తీసేసుకోవాలా, అంతే. ఇక అంటే లేపితే చెమటలు వస్తాయి. అవును, లేపితేనే చెమటలు వస్తాయా? ఇవన్నీ మరి స్టార్ట్ అయినాడు. చెప్పు. రైస్ రెండు ఒకటి అదొకటి. రైస్ ఫ్రైస్ రైస్ రోప్ రైస్లో మొన్న బెస్ట్. సో గాయ్స్, డన్ ఫర్ ద జిమ్. సో బనానా కోసం అయితే వెళ్తున్నా. బనానా తీసుకున్నాం ఇప్పుడు. నడుచుకుంటూ వెళ్ళాలి, బనానా తీసుకోవాలి. డన్, బనానా అయితే తీసేసుకున్నా. ఎండ మాత్రం మస్తు ఉంది ఎండ. సో గైస్, మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్లో నేను బ్యాగిల్ విత్ స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే తీసుకుంటున్నా, అలాంగ్ విత్ 2 బనానాస్. చలో ఫస్ట్ అయితే తినేద్దాం, తిన్న తర్వాత ఏదైనా. ఇక మా మమ్మీ టీవీ చూసుకుంటూ పడుకుంటుంది. మమ్మీ అన్నావా? తీసుకుంటా పడుకున్నా. అయిందా టిఫిన్ చేసినా? పూజ అయింది, టిఫిన్ అయింది.
సిరప్ పెట్టుకొని కూర్చొని వండుకుంటున్నాను. సో గాయస్ నాకు కూడా అయితే బోర్ కొడుతుంది, నిద్ర కూడా వస్తుంది నాకు కూడా. నిద్ర వస్తుంది నాకు కూడా. బ్రేక్ఫాస్ట్ చేసిన, కొద్దిగా హెవీని చేసిన. హెవీ అంటే అదే బనానా తిన్న తర్వాత నిద్ర వస్తుంది నాకు. సో గాయస్ ఒక థాట్ అయితే వచ్చింది నాకు. మనకైతే మైక్ లేదు అండ్ స్టాండ్ కూడా లేదు, ఫోన్కి స్టాండ్ కూడా లేదు. సో అందుకే నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నా ఏమని, బెస్ట్ మైక్ ఫర్ వ్లాగింగ్ అండర్ 2000 అండర్లో అని ట్రై చేస్తున్నా. కానీ ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నారు, గ్రెనారో అని, హోల్ ల్యాండ్ అని. సో ఇవి మాత్రం ప్రైజెస్ అయితే ఒక్కొక్కటి జబర్దస్త్ ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్లిప్కార్ట్లో కూడా చూస్తేనేమో అది 11,000 12,000 ఉంది. ఔకత్కే బహార్ బాయ్. సో మనకి ఇప్పుడు అంత పెద్ద మైక్ అయితే అవసరం లేదు, జస్ట్ 1,000 2,000లో ఉన్న మైక్ అయితే చూస్తున్నాను నేను. సో ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే బాగా వస్తున్నాయి వ్లాగింగ్ తీసేటప్పుడు. సో అందుకే మైక్ అయితే కావాలి మనకి. ఇదైతే చాలా బాగుంది, ఇది హోల్ ల్యాండ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇది గ్రెనారో కూడా ఒకటి చూపిస్తున్నాడు, కానీ ఇది మాత్రం అంతగానం అయితే లేదు, రేటింగ్ లేదు దానికి. సో ఇంకొకటి ట్రైపాడ్ కూడా కావాలి, ట్రైపాడ్ కూడా తీసుకోవాలనుకుంటున్నా. సో ట్రైపాడ్ని మైక్ తీసేసుకుంటే సరిపోతుంది మనకి వ్లాగింగ్కి. ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే అవసరం లేదు, ఐ హోప్ అవసరం లేదు ఇప్పటికైతే. సో మైక్ ఒకటి ఉంటే సరిపోతుంది మనకి. సో త్వరలో మైక్ కూడా ఒకటి కొనిద్దాం ఫర్ బెటర్ క్వాలిటీ. సో బయటకు వెళ్ళినప్పుడు నేను మాట్లాడతా అనుకుంటున్నా వ్లాగ్లో, కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అవన్నీ వల్ల మాట్లాడలేకపోతున్నా. సో అందుకే బయట వ్లాగ్ అసలు రావట్లేదు. ఏం వ్లాగ్ తీసినా నేను ఇంట్లోనే తీస్తున్నా. సో అందుకే సో నా వ్లాగ్ కూడా బోరింగ్ అనిపిస్తుంది అనుకుంటా చూసే వాళ్ళకి. బట్ ఇన్ ఫ్యూచర్ మన స్కిల్స్ పెరిగి ఇన్ ఫ్యూచర్ మంచి మంచి వ్లాగ్స్ తీస్తా అని నా దగ్గర అయితే హోప్ ఉంది, కంపల్సరీ తీస్తా కూడా. సో గాయస్ నేనైతే నా రూమ్లో ఉన్నా. సో ఇంతకుముందు పెట్టిన ఒక క్లిప్, ఈ క్లిప్ డిఫరెంట్ చూసుకుంటున్నా. సో అంటే నేను ఇంతకుముందు మాట్లాడింది అక్కడికే స్టాప్ చేసి వీడియో చూసుకున్నా. సో బాగా బ్లాక్ వచ్చేసింది మొత్తం. మనం ఉన్నది బ్లాకే అనుకోండి, కానీ ఇంకా బ్లాక్ వస్తుంది. సో నేను ట్రై చేస్తున్నా, ఇక్కడ రౌండ్ తిరుగుతా, ఎక్కడ క్లారిటీ వస్తుందో అక్కడ వీడియో తీస్తాను చెప్పేసి చూస్తున్నా. ఇక చూద్దాం. సో చెప్పాలంటే నాకు ఇంట్లో ఇంత పెద్ద విండో ఉంది, అక్కడ నుంచి ఎంతగానో వెళ్తురు వస్తుంది. అయినా కానీ నేనైతే లైట్స్ ఆన్ చేసుకున్నా కానీ బ్లాక్ వస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. అదే నేను బయటకు ఈ బ్లాగ్ తీస్తే మస్తు వస్తుంది, ఇట్లా క్లారిటీ మంచిగా వస్తుంది అండ్ ఫేస్ కూడా మంచి గ్లో కనిపిస్తుంది. చూద్దాం, రౌండ్ అయితే తిరుగుతా. సో ఎక్కడ బాగా వస్తుందో చూసి ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో ట్రై చేద్దామని బయట కూడా వచ్చిన. సో బయట ఈ వెదర్, ఇక్కడ బ్లాగ్ తీస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు క్లారిటీ ఎలా ఉందో చూడండి. సో ఫైనల్గా ఇక్కడైతే సెట్ చేసుకున్నా. ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఫోన్ పెడితే మంచిగా వస్తుంది అయితే అని అనిపిస్తుంది నాకైతే. సో ఈ వ్యూ కూడా అండ్ నా ఫేస్ అండ్ ఎవ్రీథింగ్ బాగా వస్తుందని అయితే అనిపిస్తుంది నాకైతే. చూద్దాం. సో నా బ్యాక్గ్రౌండ్లో ఇది నిన్న యాడ్ చేసిన నేను. సో ఇది మా అన్నయ్య బర్త్డేకి మా కోడలు హ్యాండ్ క్రాఫ్టెడ్ చేసింది. సో ఇలా గూగుల్ని అడుగుతుందంట, హూస్ బర్త్డే ఇస్ ఇట్, ఆల్ ఇమేజెస్ వీడియోస్ మ్యాప్ ఏఐ వ్యూ వచ్చింది. టుడే ఇస్ ద బర్త్డే ఆఫ్ మోస్ట్ స్పెషల్ పర్సన్ అండ్ ఇట్స్ యూ అంట. అండ్ ఇక్కడ కిందనేమో మా అన్నయ్య ఫొటోస్ పెట్టింది. సో ఇది బాగా అనిపించింది, అందుకే వాళ్ళకి పెట్టేసాను నేను. సో ఇప్పుడైతే మన డెస్క్ పాడైతే ఇది, అండ్ అక్కడ పక్కకి మన బట్టలు ఉంటాయి కామన్ అది. సో గాయస్ నాకైతే అర్థం కావట్లేదు ఏ మైక్ తీసుకోవాలని. ఈ మైక్ అయితే నాకైతే అసలు నచ్చదు, ఇట్లా ఉన్నదైతే. సో నేను చిన్నగా ఉన్న మైక్కి అయితే ప్రిఫర్ చేస్తా. సో మనకైతే ఏ మైక్ దొరుకుతుందో అర్థం కావట్లే. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఏ ప్రోడక్ట్ తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకైతే. చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కడు చెప్తాడు ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని, కానీ నిజానికి ఏది బాగుందో మనకు తెలియదు.
డిజిటెక్ అనుకుంటున్నా, డిజిటెక్ కూడా బాగుంటుంది. సో లంచ్లో అయితే రైస్, క్యాప్స్ అండ్ చిక్కుడుగా కర్రీ అయితే తింటున్నాం. సో గాయస్ లంచ్ అయితే చేసేసిన అయిపోయింది. నెక్స్ట్ ఇక మనం వెళ్ళిపోవాలి జాబ్కి. సో ఈరోజు అయితే బ్లాగ్ ఇదే. సో గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.